హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను థాయిలాండ్ వీసా ఆన్ అరైవల్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి పాస్పోర్ట్ అనమాట. సో పాస్పోర్ట్ పక్కా కావాల్సిందే. కొంతమంది అనుకుంటున్నారు థాయిలాండ్ వీసా ఫ్రీ చేసేసింది కదా, ఇక పాస్పోర్ట్ అవసరం లేదు అనుకుంటున్నారు. బట్ పాస్పోర్ట్ ఈస్ మ్యాండేటరీ అండ్ పాస్పోర్ట్ 6 months వ్యాలిడిటీ ఉండాలి దానికి. అంటే పాస్పోర్ట్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈరోజు మీరు వెళ్తున్నారు అంటే ఈ రోజుకి ఆ ఎక్స్పైరీ డేట్కి, పాస్పోర్ట్ మీద ఉన్న ఎక్స్పైరీ డేట్కి 6 months, మినిమం 6 months ఉండాలి. సో ఫస్ట్ అయితే పాస్పోర్ట్. అండ్ సెకండ్ వచ్చేసి రిటర్న్ ఫ్లైట్ బుకింగ్స్. అంటే మీరు రిటర్న్ ఎప్పుడు వెళ్తున్నారు అనేది ఫ్లైట్ టికెట్ బుక్ అయిపోయి ఉండాలి. అంటే ఐదర్ మీ ఇంటికి, లేకపోతే థాయిలాండ్ నుంచి వేరే కంట్రీకి అయితే వేరే కంట్రీ వెళ్ళే ఫ్లైట్ టికెట్ అన్న టికెట్ బుకింగ్ అయితే ఉండాలన్నమాట. సో అది తప్పకుండా అడుగుతారు, చూపిస్తారు మీరు ఏ రోజు ఎంట్రీ అవుతున్నారు, ఏ రోజు ఎగ్జిట్ అవుతున్నారు ఆ ఫ్లైట్ టికెట్. సో సెకండ్ అయితే ఫ్లైట్ టికెట్స్. అండ్ థర్డ్ వచ్చేసి హోటల్ బుకింగ్స్. సో మీరు ఎక్కడ ఉంటున్నారు థాయిలాండ్లో, బ్యాంకాక్లో ఎక్కడ ఉంటున్నారు, పటాయాలో ఎక్కడ ఉంటున్నారు, మీరు booking.comలో లేకపోతే అగోడాలోనో బుక్ చేసుకుంటారు కదా. సో దాందే జస్ట్ మీకు మెయిల్ వస్తుంది, కన్ఫర్మేషన్ మెయిల్ బుకింగ్. జస్ట్ అది ప్రింట్అవుట్ తీసేసుకొని అది చూపిస్తే సరిపోతుంది. ఇది థర్డ్, హోటల్ బుకింగ్స్. ఫోర్త్ వచ్చేసి 4 centimeters into 6 centimeters వైట్ బ్యాక్గ్రౌండ్ తోటి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అంటే దాని లెంత్ 6 centimeters ఉండాలి, బ్రెడ్త్ అంటే విడ్త్ 4 centimeters ఉండాలి. మన జనరల్ పాస్పోర్ట్ సైజ్ ఏమో 3.5 into 4.5 ఉంటుంది కదా, బట్ ఇది మాత్రం 6 into 4 అలా ఉండాలి. ఇక్కడి నుంచే తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే మనకు అక్కడ అయితే చాలా కాస్ట్ అయిపోద్ది. 700-800 రూపీస్ పడుతుంది ఇండియన్ రూపీస్లో. ఇక్కడైతే 100 రూపీస్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచే ఆ ఫొటోస్ అయితే తీసుకొని వెళ్ళండి. అక్కడ మీకు ఒక వీసా ఆన్ అరైవల్ ఫామ్ ఇస్తారు, దానిలో మొత్తం నింపి అక్కడ దానికి అటాచ్ చేసేది ఉంటుంది అనమాట. ఐదర్ స్టాప్లర్ ఆర్ గమ్ పెట్టి పేస్ట్ చేయాలన్నమాట దాన్ని, ఆ ఫోటోని. సో నేను ఆ ఫామ్ ఎలా నింపాలో ఆల్రెడీ ఇంకో వీడియో చేశాను, ఆ వీడియో కూడా మీరు చూడండి, ఇక్కడ ఐ కార్డ్స్లో ఇస్తాను. సో ఫోర్త్ వచ్చేసి ఫోటోగ్రాఫ్, అది అయిపోయింది. ఫిఫ్త్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్. అంటే మీ దగ్గర మినిమం, మీరు ఒకవేళ సింగిలే అయితే 10,000 bahts ఉండాలి మీ దగ్గర, క్యాష్ కరెన్సీ మీ పర్స్లో. ఇక్కడ నుంచే తీసుకొని వెళ్ళండి మీరు. అంటే చూస్తారు మీ దగ్గర సరిపడే క్యాష్ ఉందా, 10,000 bahts ఉన్నాయా, అంటే థాయిలాండ్లో మీరు ఎన్ని డేస్ ఉంటున్నారో అన్ని డేస్కి సరిపడే క్యాష్ ఉన్నాయా అనేది చూస్తారు. సింగిల్ ఇండివిజువల్కి అయితే 10,000 bahts ఉండాలి, అదే ఫ్యామిలీకి అయితే 20,000 ఉండాలి, 20,000 bahts. సో ఇది ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అనమాట, ఫిఫ్త్ వచ్చేసి. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పేది అడిషనల్ లైక్ ఆప్షనల్ డాక్యుమెంట్స్ అనుకోవచ్చు. అంటే లైక్ ఇవి కూడా అప్పుడప్పుడు అడుగుతారు, బట్ నాట్ దాట్ మచ్ మ్యాండేటరీ. సో ఇదైతే సిక్స్త్ ఏంటంటే లైక్ ట్రావెల్ ఇన్సూరెన్స్. అంటే మీకు లైక్ ఏమన్నా జరిగినా, మీ బ్యాగ్ పోయినా, లగేజ్ పోయినా, అక్కడ కోవిడ్ వచ్చినా, ఏమొచ్చినా కానీ ట్రావెల్ ఇన్సూరెన్స్లో కవర్ అయ్యేలా ఉండాలి. లైక్ సో మనకు ఒక పాలసీ బజార్లో 600 రూపీస్ to 1000 రూపీస్ మధ్యలో దొరికేస్తుంది ట్రావెల్ ఇన్సూరెన్స్, అది ఒకటి తీసుకోండి. అండ్ నెక్స్ట్ సెవెంత్ వచ్చేసి లైక్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్. ఇప్పుడేం అడగట్లేదు, బట్ స్టిల్ క్యారీ చేయండి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్. అండ్ RT-PCR టెస్ట్ అయితే అవసరం లేదు, అస్సలకి అవసరం లేదు. ఎవరు చెక్ చేయరు మీకు కోవిడ్ ఉందా, ఏం చెక్కింగ్ ఉండదు. బట్ జస్ట్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తీసుకోపోండి, అది కూడా ఏం అడగట్లేదు, బట్ స్టిల్ తీసుకెళ్ళిపోండి. సో ఇవైతే మెయిన్ అండి. సో ఇవన్నీ ఉంటే పక్కా వీసా ఇచ్చేస్తారు. అండ్ వీసా ఆన్ అరైవల్ ఫ్రీ అంటే ఇవన్నీ ఉండాలి. సబ్మిట్ చేస్తాం, సబ్మిట్ చేసేటప్పుడు మనం జనరల్గా 2,000 bahts కట్టాలి, 2,200 bahts, అంటే మన దాంట్లో 5,000 రూపీస్. అవి మనం కట్టాల్సిన అవసరం ఉండాలన్నమాట వీసా ఫ్రీ అంటే. కానీ ఈ డాక్యుమెంట్స్ మాత్రం అన్నీ చూపించాలి పక్కా. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఆర్డర్లో చెప్పాను కదా, ఈ ఫస్ట్ది పాస్పోర్ట్ చాలా ఇంపార్టెంట్, సెకండ్ది రిటర్న్ టికెట్స్, ఇది ఇంపార్టెంట్. అలా ఇంపార్టెంట్ వైజ్లో నేను చెప్పాను. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు నా పాస్పోర్ట్ చూశారు, ఫ్లైట్ బుకింగ్ చూశారు, హోటల్స్ కూడా సరిగ్గా చూడలేదు కూడా తెలియదు అట్లా. ఫ్లైట్ మాత్రం పక్కా చూసాను, పాస్పోర్ట్ ఫ్లైట్ చూసేసి అచ్చలు నడు అని పంపించేసాను అంతే. ఎందుకంటే చాలా రష్ ఉండే, లైక్ ఎక్కువ పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఇన్ని తీసుకపోయినా, నేను ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకపోయినా, వ్యాక్సిన్ సర్టిఫికేట్ తీసుకపోయినా, 10,000 bahts కరెన్సీ తీసుకపోయినా, అండ్ ఇవన్నీ తీసుకపోయినా కానీ దే డిడెంట్ ఆస్క్ అనమాట, నన్ను ఏం అడగలేదు. సో మెయిన్గా నేను చెప్పింది ఏంటంటే లైక్ నేను నెంబర్ వైజ్ ఎలా చెప్పానో అలానే మీరు దానికి పక్కా హై ప్రియారిటీ ఇవ్వండి. సో
పక్కా అన్నీ అయితే తీసుకోకండి, ఎందుకైనా మంచిది మనకు, ఎందుకు రిస్క్ ఆడి కాకపోయినాక ఏందని. కానీ 99% ఇంకా 100% మనకు ఈ పాస్పోర్ట్, ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్స్ ఉంటే మన కొంచెం ఈ బ్యాంక్ అట్లీస్ట్ ప్రూఫ్, బ్యాంక్ స్టేట్మెంట్ అంటే ఇంత కరెన్సీ ఉంది, లేకపోతే నేను ఇక్కడ తీసేసుకుంటా అన్నా కానీ సరేలే తీసుకుంటావు కదా, సరే సరే వెళ్ళిపో అని అంటారు అంతే తప్ప. ఇవి మాత్రం మెయిన్ అంతే, పాస్పోర్ట్, ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్స్. సో ఇవైతే పక్కా చూసుకోండి. బట్ ఎందుకైనా మంచిది అన్నీ తీసుకెళ్తే బాగుంటుంది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నన్నైతే ఇవే అడిగారు, సో అందుకే నేను మీకు చెప్దాం అనుకున్నా. సో అది గైస్, వీడియో ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా థాయిలాండ్ వెళ్తుర్రు అనిపిస్తే లైక్ ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.